ఏంటి మీ కొరకు పుట్టి ఉన్నాడనంటే ఇదిగో రక్షకుడు పుడతాడన్న విషయము ఎవరికి తెలుసు? ఇదిగో గొర్రెల కాపరులకు తెలుసు. వీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఇశ్రాయేలీయులు విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా కోసం రావాలని మనం ఆలోచన చేస్తే వీరి మీద చాలా పెద్ద బాధ్యత ఉందండి. ఏంటంటే లేవియా కాండములో మోషే దగ్గర మనము మోషే అహరోనులకి అక్కడ ఇస్తున్న ఆ నిబంధన మనం చూస్తే, ఇదిగో మీరు నాకు బలి అర్పించేటప్పుడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఇశ్రాయేల్ సమాజం అంతా కానీ మీరు పస్కా వధించిన ఏ బలి వధించినా సరే ఆ బలి ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, అపరిశుద్ధమైనదిగా ఉండరాదు. అపరిశుద్ధమైనది అంటే ఏంటి? పుట్టేటప్పుడు ఎటువంటి లోపంతో పుట్టినా, కాళ్ళు ఇరిగిపోయినా, కుంటిగా పుట్టినా, కళ్ళు లేకుండా పుట్టినా, అంటే ఏదైనా ఒక రోగం ఉన్నా సరే దానిని ఎవరు బలి ఇవ్వకూడదంటే దేవునికి బలిగా ఇవ్వరాదు. నిర్దోషమైన దానిని బలిగా, అంటే దోషం ఉన్న దేనిని కూడా బలి ఇవ్వకూడదు, నిర్దోషమైన వాటిని అర్పించాలి. అందులో మరి ఇశ్రాయేలుకి ఏంటి, మరి ఈ గొర్రెల కాపరులకి ఏంటి ప్రత్యేకమైన డ్యూటీ అంటే, ఇదిగో మొట్టమొదట దానిని ఆ మందలో నుంచి మొట్టమొదటగా కనిన ఏదైతే సంతరే ఇదిగో వారు శ్రేష్టమైనది అంటే ఎటువంటి లోపం లేని దాన్ని ఇవ్వాలి. మరి ఇలా ఉండాలంటే వీరు గొర్రెల కాపరులు ఏం చేస్తారట? పగలు రాత్రులు డ్యూటీలు వేసిగా, షిఫ్టులు వేసిగా వారు అనుక్షణం వారు ఏం చేయాలంటే, ఇదిగో ఈ పస్కా పండుగ ఎప్పుడైతే వస్తుందో ఈ పస్కా పండుగకు ఒక పట్టణమే గొర్రెలు అమ్ముతూ ఉంటారట. ఎందుకంటే ఎప్పుడైతే పస్కా వచ్చినప్పుడు మరి బలి అర్పించడానికి వీరి దగ్గర నుంచి గొర్రెలు తీసుకుని వెళ్ళాలి. ఇక నుంచి దూత వచ్చి ఏం చెబుతుంది? ఇదిగో మీకు చాలా పెద్ద బాధ్యత ఉంది కదా, ఈ బాధ్యత అంతటి నుంచి కూడా తీసివేసి మీకు విమోచన కలిగిస్తున్నాను. బలి అర్పించడానికి ఇక నుంచి మీరు పరిశుద్ధమైన, అంటే మొదట కానుపు తీయవలసిన అవసరం లేదు. ఆ మొదట కానుపుతో పాటు మీరు అందులో చక్కని దానిని, అంటే లోపం లేని దానిని సపరేట్గా తీసి అవి మళ్ళీ మందలో కలిసిపోకుండా తీసే బాధ్యత లేదు. ఏంటి, ఒక మంద అయితే ఒక 5 గొర్రెలు 10 గొర్రెలు అయితే కాయడానికి వాళ్ళకి పెద్ద సమస్య లేదు. కానీ కొన్ని వేల లక్షల గొర్రెలు కాయాలంటే, వాటిలో తొలిచూలు కానుపు తీసి పక్కన పెట్టాలంటే, వాటిలో లోపం లేనిది తీసి పక్కన పెట్టాలంటే అది చాలా పెద్ద టాస్క్. కనుక వీరు మరి రేంబగుళ్ళు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో పరిశుద్ధమైన వాటిని బలి అర్పించాలన్నా ఎక్కడైతే లేవియా కాండంలో, లేదంటే ఎక్కడైతే మోషే దగ్గర ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రారంభమైందో బలి అర్పించే విధానం గురించి, అప్పటి నుంచి కూడా ఈ గొర్రెల కాపరులు సపరేట్గా వారు ఉద్యోగంగా దాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తాం.